నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో చూడండి, మనకి సమ్మర్‌లో ఈజీ ఇంకొంచెం కంపేర్ చేస్తే వేరే వింటర్ తోటి వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ మీరే నాకు చాలా సార్లు చెప్తున్నారు కదా, చాలా ఇంచ్ లాస్ వచ్చింది, వెయిట్ లాస్ వచ్చింది. నా స్టూడెంట్స్ చెప్తూనే ఉంటారు, మీరు కూడా చెప్తున్నారు కామెంట్స్ రూపకంలో అన్నీ. సో చూడండి, ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ అంటే ఓన్లీ యోగా చేస్తే సరిపోదు. ఆబ్వియస్లీ ఫుడ్ ఏం తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ బాగా పెట్టుకొని ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా అది మనకు పట్టదు, ఒంటికే పట్టదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వచ్చి అది తినండి అంటారు, ఒకరోజు అదొద్దు అంటారు, ఒకరోజు ఇదొద్దు అంటారు. అలా జరుగుతూనే ఉంటుంది. అన్నీ తినండి, ఒకప్పటి నుంచి ఎలా తింటున్నామో అలా తినండి. మీకు ఏదైనా డైవర్సిటీ ఉంది కదా మనకంతా మొత్తం. సో నీట్‌గా, కాకపోతే హెల్తీ తినండి. ఇంకా ఇలా చెప్పాను కదా అని ఏదేదో తినడం కాదు, హెల్తీ తినండి. హెల్తీ ఇన్ ది సెన్స్ ఏంటి? నట్స్ తినాలి, సీడ్స్ తినాలి, హోల్ ఫుడ్స్ తినండి, లెగ్యూమ్స్ తినండి, అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. గ్రెయిన్స్ తినండి, అన్నీ చేంజ్ చేస్తూ ఉండండి. ఒక పూట చపాతీ, ఒక పూట రైస్‌లోనే ఎన్ని టైప్స్ ఉన్నాయి? అన్నీ అట్లా అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. కంప్లీట్ నేను రైస్ మానేస్తాను, ఒకటే పూట తింటాను, ఇలా ఏది పెట్టుకోవద్దు. అన్నీ తినాలి, మోడరేషన్‌లో తినాలి, కరెక్ట్‌గా తినండి. ఇంక ఇది గుర్తుపెట్టేసుకోండి. నిద్ర కూడా కరెక్ట్ టైంకి పోవాలి, కరెక్ట్ టైంకి లేవాలి. ఎప్పుడో పడుకుంటాను, ఎప్పుడో లేస్తానంటే హెల్త్‌కి మంచిది కాదు. వెయిట్ లాస్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. వెయిట్ కంటే దేనికన్నా అయినా కూడా హెల్త్, హ్యాపీనెస్, బ్యాలెన్స్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌కి ఇదే మన మెయిన్ టార్గెట్. ఇక్కడ సైడ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటికల్లీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. మీకు మీరు ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, లైట్‌గా అనిపించాలి, బాడీ హ్యాపీగా అనిపించాలి. ఇవన్నీ ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు ఏ రీజన్‌కి యోగా స్టార్ట్ చేసినా సరే 100% ఒక్కసారి స్టార్ట్ చేసి మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే యోగా మనకి ఇస్తూనే ఉంటుంది. సో 100% ఇవన్నీ చేసుకొని కరెక్ట్‌గా తినండి. సో ఇప్పుడు నేను మంచి మంచి ఎక్సర్సైజ్ చూపిస్తాను, మంచి ఆసనాస్ చూపిస్తాను, అన్నీ కరెక్ట్‌గా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ చూడండి, మనం గుంజీలు తీసేవాళ్ళం కదా. సో చిన్నగా ఉన్నప్పుడు సేమ్ ఇదే, ఇప్పటికి కూడా తీస్తాం కదా వినాయకుని దగ్గర వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిది, హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ ఇటు సైడ్ ఇది పట్టుకొని, ఇటు సైడ్ ఇది పట్టుకొని, ఎప్పుడైనా సరే కొంచెం వెనకాలకు పుష్ తీసుకోండి. బమ్ అనేది కొంచెం హిప్స్ అనేది వెనకాలకు తీసుకొని స్లోలీ ఇన్హేల్ చేసుకుంటూ కిందికి, స్లోలీ ఎక్స్హేల్ పైకి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి. ఇలా స్లోలీ, ఇలా ఇది ఎన్నిసార్లు చేస్తారు? కంపల్సరీ ఒక 10 రౌండ్స్ తీసుకోండి. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను యోగా అనుకుంటే 5 టైమ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్లోలీ ఇక్కడ నిల్చున్న దగ్గర చూడండి, ఇలా ఇది కూడా అంత హిప్స్ కొంచెం వెనకాలకి అనుకోండి. ఉత్కట ఆసన, చాలా మంచి ఆసన. అన్నీ గొప్ప ఆసనాలే, కానీ ఒక్కొక్క దానికి గుర్తొచ్చేస్తుంటాయి కదా అడ్వాంటేజెస్ అన్నీ. సో ఇంకా గొప్పగా అనిపిస్తుంది అనమాట. స్లోలీ పైకి పెట్టేసుకొని ఇలా ఇన్హేల్ తీసుకొని స్లోలీ ఉత్కిటాసన వచ్చేసేయండి. ఇలా గోడ గుర్చి వేసే వాళ్ళం కదా చిన్నప్పుడు, సేమ్ అలానే స్లోలీ 2 చేతుల కింద తెచ్చేసి మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా ఇలా జంప్ అయినా చేయొచ్చు, లేదా స్లోలీ వాక్ అయినా తీసుకోవచ్చు. ఇలా స్లోలీ రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, ప్లాంక్. స్లోలీ అధోముఖ రండి, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ప్లాంక్. స్లోలీ భుజంగా వచ్చేసేయండి. ఇప్పుడు స్లోలీ చైల్డ్, మళ్ళీ స్లోలీ అధోముఖ. ఇలా నీస్ బెండ్ చేసుకొని మళ్ళీ ఆసన్. స్పైన్ స్ట్రైట్ తీసుకోండి. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. స్లోలీ పైకి. ఇప్పుడు రైట్ లెగ్ వెనకాలకు తీసుకోండి. ఇది 90 ఉండాలి, ఇది 45 ఉండాలి. జస్ట్ ఇంత గ్యాప్ సరిపోతుంది. 2 చేతులు ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ ఈ ఆసన్ కూడా స్లోగా తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఇలా కిందికి బెండ్ అవ్వండి, ఎంత వీలైతే అంత. స్లోలీ ఇలా కిందికి వచ్చేసి స్లోలీ మళ్ళీ అధోముఖ వచ్చేసాయి. మళ్ళీ సేమ్ స్లోలీ ప్లాంక్ రండి. స్లోలీ మళ్ళీ సేమ్ లెఫ్ట్ రైట్ ఇలా తీసుకోండి. స్లోలీ ప్లాంక్, భుజంగా, స్లోలీ చైల్డ్, మళ్ళీ సేమ్ అధోముఖ రండి. సేమ్ బెండ్ చేసి
Forward. Deep breathe in and out. Slowly పైకి. లెగ్ వెనకాలకు తీసుకోండి. ఇది 90 ఉంటుంది, అది 45 ఉండాలి. ఇంటర్లాక్ చేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. పాదోత్తానాసన. స్లోలీ మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళండి. అధోముఖ. సేమ్ ఇది ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు? ఒక 5 to 10 సెట్స్ రిపీట్ చేసుకోండి. సేమ్ ఇంక ఇదంతా ఒకటే అనమాట. సీక్వెన్సింగ్ అంటారు దీన్ని. నాకు చాలా ఇష్టం. చేశాక బాగా స్ట్రాంగ్ అనిపిస్తుంది, కాన్ఫిడెంట్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఇది ఒక 5 సెట్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా వచ్చేసి నీస్ మీద నిల్చోండి. లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసి పరిగాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఇలా స్లైడ్ తీసుకొని ఓపెన్ చేసి స్లోలీ మళ్ళీ సెంటర్. సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ స్లైడ్ చేసుకోండి. ఇది కూడా ఒక ఇటు సైడ్ ఒక 5 times. స్లోలీ మళ్ళీ సెంటర్, మళ్ళీ రైట్ ఓపెన్ చేయండి. మీ మ్యాట్ సరిగ్గా లేకపోయినా కూడా నీస్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో కింద చిన్నగా మెత్త పెట్టుకోండి. మెత్తటి మెత్త ఉంటుంది కదా, అలా ఒక మెత్త తీసుకొని మీకు ఏమి ఇబ్బంది అనిపించదు. ఇంకా ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఇలా స్లైడ్ తీసుకొని ఇలా పైకి. స్లోలీ ఇది కూడా పైకి. ఇది ఎన్నిసార్లు చేస్తారు? సేమ్ ఇటు సైడ్ 5 times, ఇటు సైడ్ 5 times తీసుకొని స్లోలీ కిందికి వచ్చేసేయండి. ఇలా వజ్రాసన్. ఇంటర్లాక్ చేసుకొని లేదా ఇలా ఫోల్డ్ తీసుకొని అయినా సరే. ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఫార్వర్డ్ బెంచ్. ఇలా స్లోలీ పైకి. సేమ్ మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇది కూడా సేమ్ ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కదా, సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, ఫేస్లో గ్లోయింగ్ స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట. వెయిట్ లాస్కి, డైజెస్టివ్ ఇష్యూస్కి అన్నిటికీ మంచిది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత స్లోలీ మీరు ప్రాణాయామం అయినా చేసుకోవచ్చు, లేదా కాసేపు ఇంకా సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోండి, లేదా బెల్లీ ఫ్యాట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సీక్వెన్స్ చేస్తున్నారు కదా, సూర్య నమస్కార బదులు మళ్ళీ ఇంకొక వీడియోలో నుంచి ఇంకా కొన్ని యాడ్ చేసేసుకోండి. లాస్ట్కి ఇలా 2 చేతులు పెట్టేసుకొని ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇలా మొత్తం బాడీ అంతా రిలాక్సింగ్గా అనిపించాలి. రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు మీ వర్క్ మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు, లేదా ఒక 5 minutes కంప్లీట్ శవాసనాలో ఉన్నా కూడా చాలా మంచిది. బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సో ఫుడ్ మేనేజ్ చేసుకోండి, లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా కరెక్ట్గా చూసుకోండి, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ పెట్టండి. ఒకరోజు కొంచెం ముందు తగ్గుతారు, కొంతమంది కొంచెం లేట్గా తగ్గుతారు. తగ్గకుండా అయితే ఎవ్వరూ ఉండరు, అది గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఓన్లీ వెయిట్ కోసమే కాదు మనం ఎక్సర్సైజ్ చేసేది, యోగా చేసేది, ఇంకా ఎన్నో వందల అడ్వాంటేజెస్. అవన్నీ వచ్చాక మీకే అర్థమవుతుంది, ఓహో ఇంత బాగుంటుందా అని. సో తప్పకుండా చేసుకోండి, బాగుంటుంది.